Children, everyone. Good morning, everyone. So today, the fourth class, that is lesson number 22. I will explain you. So in the previous classes, I explained you grammar as well as we completed 21 lessons we have been completed in the fourth class. So today, 22nd lesson, that is the royal servant. So what is mean by servant? He is a royal. He is a very royal rich servant. Servant ante panivalu. So they will call the servant as a workers. So here he is a very royal servant. Okay. So the king Kamira in Africa was a proud and stern man, feared by all his subjects. So here the king Kamira in Africa. He was a very proud and strict man. Strain ante strict man. He was very chala strict man he is. So feared by all his subjects. So whatever his subjects are there, he used to fear with all that subjects. One day while sitting in his mud places, surrounded by farming countries and watching by the multitude of people who had come to see him, he was suddenly overcome by the sense of greatness. So here wherever here Karima is sitting and he is sitting all over the surroundings, whatever the countries he was watching. And multitude of people, chala mandi, multitude ante it is a large number of people. So ikkada chala mandi manshulni chusaru. Who here the king Kamira. So here has been seen. He suddenly overcome by the sense of greatness. So here he came of the senseness greatness. He was loudly declared that he was the master of the world. So itanu అక్కడ అందరినీ మనుషులను చూసి వాట్ ఎవర్ ద సెన్స్ హీ వాస్ ఫీలింగ్. సో హీ వాస్ ఫీల్డ్ వెరీ ప్రౌడ్లీ అండ్ వెరీ loudly he was told, ఏమని చెప్పారు, he was the master over all the world, he is the master of the world and that all men were his servants. సో అందరూ తన యొక్క పనివాళ్ళు, తన ఒక్కడే చాలా గ్రేట్ మ్యాన్ అండ్ అందరు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పనివాళ్ళే అని చెప్పేసి లౌడ్లీ అంటే చాలా గట్టిగా అరిచాడు కింగ్ కమీరా. యు ఆర్ మిస్టేకెన్ సెడ్ ద ఫ్రైల్ వాయిస్. యు ఆర్ మిస్టేకెన్ అంటే నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు అని ఒక లోపల మనుషులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక మనిషి హీ హెస్ రేజ్డ్ ద వాయిస్. ఆల్ మెన్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ వన్ అదర్. సో తను సెడ్ ఫ్రైల్ వాయిస్లో వాట్ ఈ కేమ్ ఫ్రెండ్, అందరు మనుషులలో ఒక మనిషి హీ వాజ్ గివెన్ నో వన్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ ఎనీ వన్ అని చెప్పాడు. సో ఏమన్నాడు, యువర్ మిస్టేక్ అండ్ నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు. సో నో వన్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ఎనీ వన్. సో ఆల్ మెన్స్ ఆల్ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ వన్ అనదర్. ఎవరికి వాళ్ళే సర్వెంట్స్ అనేసి తను చెప్పాడు. ఏ డెడ్లీ సైలెంట్ followed the remark. Here a deadly silence followed the remark. The blood froze in the veins of the people assembled. మొత్తం అందరికీ భయం భ్రాంతులు అయిపోయారు. సో ఆ వాయిస్ వచ్చింది. అయితే ఇతను హీజ్ అ కింగ్. సో ఎవ్రీ వన్ విల్ ఫియర్ ఫర్ హిమ్ అండ్ సో ఆల్ వర్ వెరీ వరీడ్. భయంతో బ్లడ్ అనేది చాలా భయపడుకుంటూ హీ వాజ్ బ్లడ్ వెయిన్స్ వాళ్ళ యొక్క రక్తం మొత్తం ఇలా అనుకుంటూ ద పీపుల్ అసెంబ్ల్డ్ దేర్. దే వర్ అసెంబ్ల్ అంటే అందరూ దే వర్ స్టూడ్ దేర్. ద కింగ్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ ద యాంగ్రీ. ఆ కింగ్ మీకు తెలుసు ఏదన్నా మిస్టేక్ అక్కడ కింగ్ ముందు ఎలా ఉంటారు. సో ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్, సో ఎలా నాకు భయం ఇస్తుంది. సో లైక్ దట్ ఓన్లీ ద వాయిస్ కేమ్ ఫ్రమ్ ద ఆల్ ద నంబర్స్ బట్ హూ ఈస్ దట్ వీ డోంట్ నో. సో వాడికి వాళ్ళ చావు మూడింది, వాడి రక్తం అనేది కళ్ళ చూస్తాను. లైక్ దట్ ఈజ్ వెరీ యాంగ్రీ అంటే కోపం. సో ద కింగ్ ఎక్స్ప్లోడెడ్ అండ్ యాంగ్రీ వాజ్ వెరీ ఎక్స్ప్లోడెడ్ అండ్ యాంగ్రీ. హూ సెడ్ దట్, ఎవరు చెప్పారు ఆ మాట, ఎవరు అన్నారు. హీ డిమాండెడ్ రైజింగ్ ఫ్రమ్ ద రాయల్ స్టూల్. సో తను ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ నుంచి ఏం చెప్పారు, హీ వాజ్ ద కింగ్. హూ సెడ్, ఎవరు చెప్పారు. అండ్ హీ డిమాండెడ్ రైజింగ్ ఫ్రమ్ ద రాయల్ స్టూల్ హూ డేర్స్ టు సజెస్ట్ దట్ ఐ ఆమ్ ఏ సర్వెంట్. సో ఎవరు అంతా డేర్ చేశారు, ఎవరు అన్నారు.
అనేసి తను అన్నారు. హూ డేర్ టు సే దట్ ఐ యామ్ సర్వెంట్. ప్రతి ఒక్కరికి తనవంతలో తనే సర్వెంట్ అని అన్నారు. ఎవరు డేట్ చేశారు, ఎవరు అన్నారు, ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి ఈ యొక్క కరీమా కింగ్ హ్యాస్ బీన్ టోల్డ్. సో నేను సర్వెంట్నా అని నన్ను అనే అంత దమ్ము ఎవరికి ఉంది అనేసి తను ఎక్కడైతే ఇక్కడ కూర్చున్నారు, ఈ సిట్టింగ్ ఇన్ ద హియర్, ద కింగ్స్ విల్ సిట్ ఆన్ ద చైర్. సో ది హియర్ ఈస్ సిట్టింగ్ అండ్ టెల్లింగ్. ఓకే, I do, said the voice in the crowd. So ఒకతను ఆ యొక్క క్రౌడ్లో, ద పీపుల్ ఆఫ్ క్రౌడ్, వాట్ ఈ దే సెడ్, సో దట్ ఈస్ మై వాయిస్. ఇన్ ద క్రౌడ్లో నుంచి ఒకతను వచ్చి దట్ ఈస్ ఐ యామ్, హీ టోల్డ్ ఐ సెడ్ దట్ వర్డ్ అండ్ ద పీపుల్ పార్టెడ్ టు రివీల్ ద వైట్ హెయిర్డ్ ఓల్డ్ మ్యాన్ లీనింగ్ హెవీలీ ఆన్ ద స్టార్ట్ స్ట్రీట్. సో ఒక తెల్ల మనిషి. సో హియర్ ఈజ్ దేర్ ఇన్ ద పిక్చర్ ఏ వైట్ పర్సన్, మొత్తం తెల్లగడ్డ ఉంది, నేనే అన్నానని చెప్పేసి ఆ మనుషుల నుంచి బయటకు వచ్చి ఇట్స్ మై వర్డ్స్, ఐ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ వర్డ్స్. సో హీ ఈజ్ అ స్టుడ్ హెవీలీ, తన యొక్క ముందుకు వచ్చి నించొని నేనే చెప్పానని చెప్పి హీ హాస్ బీన్ టోల్డ్. హూ ఆర్ యూ ఆస్క్డ్ ద కింగ్, ఐ యామ్ బౌబాకర్, నువ్వెవరు అనేసి. సో కింగ్ హియర్ ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ కింగ్, రాజు క్యారెక్టర్, హీ ఈజ్ అ కమీరా. ద సెకండ్ క్యారెక్టర్ ఈజ్ బౌబాకర్ది. The second character is Baubakar. Said the man. Who? So ఎవరు నువ్వు అంటే, హూ ఆర్ యూ ఆస్క్డ్ ద కింగ్, నువ్వు ఎవరు అంటే నా పేరు బౌబాకర్ అని చెప్పాడు. సెడ్ ద మ్యాన్, తను చెప్పాడు. వీ హ్యావ్ నో వాటర్ ఇన్ అవర్ విలేజ్, ఐ హ్యావ్ కమ్ టు ఆస్క్ ఫర్ ఎ వెల్ టు బి డగ్ దేర్. సో బౌబాకర్ ఎందుకు వచ్చాడు తన దగ్గరికి అంటే, వాళ్ళ యొక్క విలేజ్లో వాటర్ లేవు. సో దే డోంట్ హ్యావ్ ఇన్ దేర్ విలేజ్ వాటర్. సో హీ కేమ్, ఎందుకు వచ్చాడు, మా యొక్క విలేజ్లో అనేది బావి తవ్వి వి వాంట్ వాటర్, బావి తవ్వి బావిలోంచి వాటర్ కావాలని చెప్పేసి హీ కేమ్ టు ఆస్క్ కింగ్ హియర్ కింగ్ కమీరాని అడగడానికి వచ్చా నేను అని చెప్పాడు. టు ద కింగ్ హూ బౌబాకర్. సో యు ఆర్ ఏ బెగ్గర్, నువ్వు ఒక బెగ్గర్వా అంటే యు నో హూ ఈజ్ బెగ్గర్. ఎస్, నువ్వు యు ఆర్ ఏ బెగ్గర్. రోడ్ ద కింగ్ స్టీరింగ్ డౌన్ వేర్ ద మ్యాన్ స్టూడ్. నువ్వు ఒక బిచ్చగాడివా అనుకుంటూ గట్టిగా నోరు తీసుకొని తను ఆ యొక్క మ్యాన్ దగ్గర ముందు నించొని గట్టిగా అరిశారు. హౌ డేర్ యూ కాల్ మీ ఏ సర్వెంట్, డూ నాట్ యూ నో ఐ ఆమ్ ఎ కింగ్. అయితే నీకెంత దమ్ముగా ఉంది, హౌ డేర్ అంటే హౌ డేర్ యూ ఆర్, నీకెంత దమ్ముంటే నన్ను సర్వెంట్ అని పిలుస్తావు, నేను ఎవరో తెలుసా, ఐ ఆమ్ ఎ కింగ్. ఎవరు నేను, హీఈస్ అ కింగ్. వి ఆల్ సర్వ్ వన్ అనదర్ సెడ్ బౌబాకర్ షోయింగ్ నో ఫియర్. సో ఎవ్రీ వన్ ఈజ్ అ కింగ్ అన్నాడు. ఐ ఆమ్ అ కింగ్, హౌ డేర్ యూ అన్నారు కదా. సో వి ఆల్ సర్వ్ వన్ అనదర్. సో ప్రతి ఒక్కరికి ఈజ్ అ సర్వెంట్ ఫర్. సో సెట్ షోయింగ్ నో ఫియర్, భయపడుకుంటూ చెప్పాడు. వితౌట్ బౌబాకర్ ఫియరింగ్ హీ గివెన్ ద ఆన్సర్ టు ద కింగ్. అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ బిఫోర్ నైట్ ఫాల్స్. సో ఐ విల్ ప్రూవ్ అంటే ఏంటిది, బౌబాకర్ ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరికి వాళ్ళే సర్వెంట్, ఎవరెవరికి సర్వెంట్ కాదు, ఎవరెవరికి ఈజ్ నాట్ గ్రేట్. సో బౌబాకర్ ఏమన్నాడు, హీ హాస్ బీన్ టోల్డ్ దట్ హీ విల్ ప్రూవ్ అంటే, ప్రూవ్ అంటే ఏంటిది, నిరూపించుకుంటాడు. ఏమని, నో వన్ ఈజ్ యూ ఆర్ ద సర్వెంట్, నీ అంతలకి నువ్వే సర్వెంట్ అని. సో హీ విల్ ప్రూవ్, తను ఏమంటారు, ప్రూవ్, ఈ విల్ బి నిరూపిస్తాడు. ఏమని, బిఫోర్ నైట్ ఫాల్స్ హీ విల్ ప్రూవ్ దట్ హీ ఈజ్ అ సర్వెంట్ ఫర్ హిమ్. సో డూ దట్ సెడ్ ద మోనార్చ్. సో ఇక్కడ హూ టోల్డ్, సో మోనార్చ్ అనే అతను వాట్ హీ టోల్డ్, ఓకే ప్రూవ్ ఇట్, ఓకే కింగ్ ఆఫ్ ద రూల్. సో ఈ యొక్క కమీరాకి ప్రూవ్ చేయని చెప్పేసి అన్నారు మోనార్చ్కి. ఫోర్స్ మీ టు వెయిట్ ఆన్ యూ. సో హియర్ ఫోర్స్ అంటే యు నో, సో దట్ హీ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. ఇఫ్ యూ కెన్ డూ దట్ ఐ విల్ హ్యావ్ నాట్ 1 but 3 wells dug in your village. నువ్వు కనుక ఈ యొక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, ఇఫ్ యూ ప్రూవ్ ఇట్ దట్ ఐఎమ్ ద సర్వెంట్ ఫర్ మీ, సో నీకు ఒక బావి కాదు 3 బావిలు మీ యొక్క విలేజ్కి నేను తవ్విస్తాను.
I will have not one but 3 wells dug in your village. But if you fail, you will lose your head. నువ్వు కనుక సో ఇక్కడ కింగ్ కమీరా ఏమన్నాడు, నువ్వు కనుక నేను నా అంతా నేను సర్వెంట్ని బౌబాకర్తో ఓన్లీ టిల్ నైట్ ఫాల్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, నువ్వు నిరూపించుకోవాలి. ఒకవేళ నిరూపించుకుంటే not one well, so 3 wells will dug in your village. If not, నీ యొక్క తలకాయని సో వాట్ ఇయర్ యువర్ హెడ్ విల్ బి లాస్ ఆఫ్ యువర్ హెడ్, నీ యొక్క తలకాయని తీసేస్తానని చెప్పారు. హూ? కింగ్ కమీరా. Said the old man. Okay, in our village, said the old man, when you accept a challenge, we touch the person's feet. Let me touch your feet, hold my stick. So here, ikkada old man what he told? Okay, in our village, here said the old man ఏం చెప్పాడు, when we accept a challenge, మనం యాక్సెప్ట్ చేస్తాం ఏదైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు we touch a person feet, let me touch your feet. సో మనము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు we will touch them feet to accept the challenge. So hold my stick. So here let me touch your feet, hold my stick. Hold my stick అంటే నా యొక్క స్టిక్ని పట్టుకో. The king took the stick and old man bent down and touched the monarch's feet. So here the king took the stick and the old man bent down and touched the monarch's feet. So here see, he has been touched the monarch's feet. Now you may give it me back. Okay, he said, straightening up. The king gave him back stick. Do you want any other proof? Asked Boubacar. Proof? Asked the king. B. So here the king, ఇక్కడ మీకు అర్థమైందా, king here he has the stick, here he is having a stick. So what the king Boubacar told, hold my stick, because he want to accept the challenge and he want to touch the feet, so he have to take his stick. So here he has been hold his stick. So now give my stick back, నా యొక్క కట్టె నాకు ఇచ్చే, he said, straightening up. So here, do you want any proof? ఇంకేదన్నా ప్రూఫ్ కావాలా నీకు? ఆస్క్ ద బౌబాకర్. ఇదే ఒక ప్రూఫ్. ఆస్క్ ద కింగ్. హియర్ be related. So here, you held my stick when I asked you and to gave it my back too when I asked you for it, said the old man. As I said, all good men are servant for another. So here, నా యొక్క కట్టె నువ్వు పట్టుకున్నావు, ఇదే ఒక ప్రూఫ్. సో ఎవ్రీ వన్ ఈజ్ ద సర్వెంట్ ఫర్ ఈచ్ అదర్. సో నో నీడ్ టు ప్రూఫ్ ఎనీథింగ్. ఓకే, సో హియర్ ఎ గుడ్ మ్యాన్స్, ఆల్ గుడ్ మ్యాన్స్ విల్ బి సర్వెంట్ ఫర్ one another. The king was so pleased with Boubacar's wit and daring that he has only had well dug in his village but also asked him to be his advisor. So ikkada the king was bent. So ప్రతి ఒక్క మంచి మనిషి తన యొక్క తనకే ఈజ్ అ సర్వెంట్. సో బౌబాకర్ ఈజ్ అ వెరీ డైర్లీ కేమ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద పీపుల్. అందరూ భయపడ్డారు, ఏం చేస్తారో అనుకున్నారు. బట్ బౌబాకర్ ఏం చేశారు, హీ టోల్డ్, he came front and he daily said తన యొక్క తనకే one another he is a servant. So okay, here he was బౌబాకర్ యొక్క డేర్నెస్కి అండ్ హిజ్ ప్లీజెంట్నెస్కి ద కింగ్ వాజ్ వెరీ ప్లీజ్డ్, అంటే చాలా సంతోషపడి హీ వాజ్ వెల్స్ వాళ్ళ యొక్క ఊర్లో హీ వాజ్ బావిలను తోపించాడు. దాని తర్వాత తన యొక్క అడ్వైజర్ అంటే తన పక్క నుండి తనకు సలహాలు చెప్పమని చెప్పారు. ద కింగ్ కమీరా. ఓకే, దిస్ ఈజ్ అ స్మాల్ లెసన్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్మాల్ లెసన్. ద రాయల్ సర్వెంట్ ఈజ్ ఎ సర్వెంట్. Royal servant is a small lesson. So here the character of King Kamira and Boubacar, between both a small challenge has been accepted. In that the Boubacar has been win with a daring of, ante tana yokka dareness ki, tana yokka dare ante tana yokka dammu, tana yokka dhairyaniki, dareness ki, dammu ki front of, he is standing in front of king and he has been challenged and he was also winning with the
challenge. So here a small lesson completed, the royal servant. So now we will go to the summative and formative assessment. Okay. So first one, as usual, read the story and answer the questions. Why was King Kamera over by the sense of greatness? What did the king declare? What did Baubakar look like? What did Baubakar want from the king? How did king reward Baubakar? So these are the question answers. You must write off. Who said this? Whom? Second bit it is. The first one is, do you want any another proof? And ఎవరు అన్నారు? Baubakar. ఎవరితో అన్నాడు? Said to the king. King తో ఛాలెంజ్ చేశాడు. It is the second bit of page number 104. Hold my stick. అని ఎవరు అన్నారు? Baubakar said to the king. This is also same. నా యొక్క కట్టెను పట్టుకోమని ఎవరు చెప్పారు? Said to the king, same. Next it is a C1. Who said that? The king said to the people assembled there. The king said to the people assembled there. So this is the A, B, C. Thus it is the second bit. Who said to the whom? ఎవరితో మాట్లాడారు. ఇది ఒకటి. Who will lose your head in the story means ఎవరు ఈ యొక్క స్టోరీలో వాళ్ళ యొక్క తల తీసేసి Baubakar కింగ్ తోటి ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరికి యూ విల్ బి కిల్డ్, యూ విల్ గో క్రేజీ, యూ విల్ బి ఫీల్ ఇన్సులేటెడ్. నో, సో యూ విల్ బి కిల్డ్. తనని చంపేస్తా అని చెప్పారు. హూ? కింగ్. The third one is A. You will be killed. Okay. Whatever he accepted challenge, it is wrong. He will be killed by the king Kamera. Okay. Now complete the sentences. Here King Kamera was very strict, so the people feared him. Bhayapadevalu. So it is a fourth bit. The A1 is feared, Bhayapadevaru. Next, B1. King Kamera declared that he was the master of the world. ఏమని డిక్లేర్ చేశారు? హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. ద C1 ఈజ్ in Baubakar's village accepted a challenge from someone meant that one he dash touch the other person's feet. Okay, this is the challenge. The D1 was, the king was very pleased, so he not only had well dug in his village but also asked Baubakar to be his advisor. Not only had wells dug in his village, but also asked, అడిగారు ఏమని? టు బీ హిజ్ అడ్వైజర్. ఓకే, ఇవన్నీ Baubakarని. టు బీ హిజ్ అడ్వైజర్. So this is the bit number 4. So look from the words in the text that we convey the same meaning. Okay, so this is the meanings and words again. Bit number 5, page number 105, meanings and words.
meanings and words. A1 is strict, second one is weak, C1 is a large numbers of, D1 is king or ruler, confused. So these are the meaning, we have to write the words. So first one is stream, frill. Third one is multitude. Fourth one is monarch. Fifth one is bewildered. So these are the meanings and words here. A, B, C, D, E. So here we have completed 5 bits, meanings and words. So here tomorrow we will continue the moreover bits, and as well as whatever the I have been completed till now. So once again you also do this question answers homework, okay? So read and write question answers, okay? In your, just if you revise the lesson you will be get the answers, okay? ఒక్కసారి లెసన్ విన్నారంటే you can write on your own, okay? Bit number 1 it is. So tomorrow I'll explain moreover the bits also. Thank you very much children, thank you very much.